దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది. తెలంగాణలో పెట్టుబడే లక్ష్యంగా దావోస్ పర్యటన కొనసాగుతోంది. అయితే దావోస్ లో తెలంగాణ పెవిలియన్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ భార్గేతో సమావేశమయ్యారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వ్యాపారులు కలిసి పనిచేయాలన్న అంశంపై చర్చించారు. ఇథియోపియా డిప్యూటీ పీఎం మేకొన్నెన్తో రేవంత్ భేటీ అయ్యారు. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రసంగించనున్నారని తెలుస్తోంది. ఇక దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తుంది. అయితే తెలంగాణలో పెట్టుబడి లక్ష్యంగా దావోస్ పర్యటన కొనసాగుతోంది. దావోస్ లో తెలంగాణ పెవిలియన్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ భార్గేతో సమావేశమయ్యారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వ్యాపారులు కలిసి పనిచేయాలన్న అంశంపై చర్చించారు. ఇథియోపియా డిప్యూటీ పీఎం మేకొన్నెన్తో రేవంత్ భేటీ అయ్యారు. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రసంగించనున్నారని తెలుస్తోంది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. జనవరి 15 నుంచి కూడా 18 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సదస్సు కూడా నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో కూడా తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు. ఆ దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండ్ తో కూడా ఇప్పటికే నిన్న సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను కూడా డబ్ల్యూఈఎఫ్ చీఫ్ కు కూడా రేవంత్ రెడ్డి వివరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండ్ తో పాటు ఇతర ప్రముఖులను కూడా నిర్వాహకులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా భేటీ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులకు అవకాశాలపై కూడా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా చర్చించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి కూడా నిన్న రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు స్విట్జర్లాండ్ లోని దావోస్ కు వెళ్లారు. పర్యటనలో భాగంగా జ్యూరిచ్ విమానాశ్రయంలో కూడా పలువురు భారత ప్రముఖులతో కూడా వీరికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ బృందం జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో దేశానికి చెందిన పలువురు ప్రముఖులను కూడా కలిసి వారితో కొద్దిసేపు మాట్లాడడం కూడా సంతోషం ఇచ్చిందని రేవంత్ రెడ్డి వీడియో విడుదల చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేసేందుకు కూడా ఈ దావోస్ ను వేదికగా చేసుకోవాలని కూడా రాష్ట్ర బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం దార్శనికతను, ప్రాధాన్యతను కూడా దిగ్గజ కంపెనీల ప్రతినిధులకు కూడా వివరించనున్నారు. ఐటీ రంగంలో అగ్రగామిగా, జీవ వైద్య శాస్త్ర రంగానికి కూడా ముఖ్య కేంద్రంగా దేశంలోనే హైదరాబాద్ ఉండడంతో కూడా అభివృద్ధి చెందిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా బలాలను ప్రపంచానికి చాటి చెప్పి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కూడా దేశ అంతర్జాతీయ గా ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో కూడా ఈ రోజు రేపు సమావేశం కానున్నారు. మొత్తానికి కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో కూడా స్వయంగా ఐటీ శాఖ మంత్రి కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దావోస్ పర్యటనకు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. భారీ పెట్టుబడుల నేపథ్యంలో కూడా భారీ పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణను అభివృద్ధి చేయాలని, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూడా ఈ 4 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కూడా ఈ దావోస్ పర్యటన ప్రాముఖ్యత నెలకొంది. మొత్తానికి నిన్న దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి మాత్రం 4 రోజుల పాటు అక్కడే మకాం వేసి ప్రముఖ దిగ్గజ కంపెనీల సీఈఓలతో కూడా భేటీ అయ్యి వారిని హైదరాబాద్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చే విధంగా కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా కృషి చేస్తున్నారు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.